అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు. అట్లాంటి పరిస్థితే వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు, సురక్షిత మంచినీళ్ళు ఇవ్వాలని ప్రయత్నించినా అది తగిన సపోర్టింగ్ లేక ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ టైంలో ఫెయిల్ అయితే ఇప్పుడు దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పట్టణాల్లో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ ఇవ్వాలనుకున్న లక్ష్యం నెరవేరకముందే ప్రాజెక్టు గడువు నెలాఖరుతో ముగిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి తన వాటాను పూర్తిగా విడుదల చేయలేదు. ఫలితంగా అనేక చోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయి నిష్ప్రయోజనం అవుతున్నాయి. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత నీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రాజెక్టును తీసుకుంది. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించి ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. కొత్తగా మరోసారి ఏర్పాటవుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు గడువు పొడిగిస్తే అసంపూర్తి పనులు పూర్తయి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే వీలుంటుంది. లక్షలోపు జనాభా గల 50 పట్టణాలు ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ అందించే లక్ష్యంతో పట్టణ తాగునీటి సరఫరా వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. 4,900 కోట్ల వ్యయం చేసే ప్రాజెక్టు 70% నిధులు కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం 2019 మే నెలలో అవగాహన ఒప్పందం జరిగింది. 30% నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చేందుకు అంగీకరించింది. 20 ప్యాకేజీల పనులకి టెండర్లు కూడా పిలిచి ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం తన వాటా నిధుల్ని ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్వీర్యం చేసింది. ఏఐబి మొదటి విడతగా 330 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయలేదు. భారీగా కమిషన్లు ఇచ్చిన అస్మదీయ గుత్తేదారు సంస్థలకు ఏఐబి నిధుల్లో నుంచి 300 కోట్ల వరకు పెండింగ్ బిల్లులని జగన్ ప్రభుత్వం చెల్లించి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వని కారణంగా పనుల్లో పురోగతి లోపించిన విషయాన్ని ఏఐబి నిపుణుల బృందం గుర్తించి ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తే మిగతా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అనేకసార్లు లేఖలు రాసి లేదంటే ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరించిన రాష్ట్ర ప్రభుత్వం పెడజేవిని పెట్టింది. దీంతో గత 5 ఏళ్లలో కేవలం 330 కోట్లు ఏఐబి విడుదల చేసి ఆ తర్వాత మినకూడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 1,200 కోట్లు 30% కేటాయించినట్టయితే ఏఐబి నుంచి తక్కువ వడ్డీకి 3,700 కోట్లు 70% రుణం వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు ప్రారంభించిన గుత్తేదారులు క్రమంగా వాటిని పక్కన పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు సరిగా విడుదల చేయని కారణంగా ఏఐబి రుణం వెనక్కిపోతున్న విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతా ప్రారంభించాలంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడజేవిని పెట్టింది. ఎస్ఎస్ఏ ఖాతాలో ఏఐబితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు జమ చేయాలి. వీటిని వినియోగించి తదుపరి విడత నిధుల కోసం వినియోగ ధృవీకరణ పత్రాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాలి. వీటి ఆధారంగా ఏఐబి నిధులు విడుదల చేస్తుంది. ఈ విధానం ద్వారా ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆశించిన ఫలితం లేకపోయింది. తన వాటా కింద గత 5 ఏళ్లలో ₹1 కూడా జగన్ సర్కార్ ఇవ్వలేదు. తాగునీటి సరఫరా ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏఐబిని ఒప్పించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రాసిన లేఖను ఆర్థిక శాఖ పక్కన పడేసింది. ఒప్పందం ప్రకారం నెలాఖరుతో గడువు ముగిపోతుంది. అనేక చోట్ల పనులు నిలిచిపోయినాయి అన్నటువంటిది ఈనాడు రాసుకొస్తూ అది చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబట్టి ఇది మళ్ళీ పునరుద్ధరణ సాధ్యం అన్నటువంటి నమ్మకాన్ని వెలిబుచ్చింది.